దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా దర్శనం కలిగేలా పూర్తి ఏర్పాట్లు చేస్తారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మొదటి రోజు అమ్మవారి దర్శనం భక్తులకు ఏ విధంగా జరిగిందో, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో అడిగి తెలుసుకుంటున్నామన్న మంత్రి కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై భక్తుల జనసందోహం పువ్వులలాగా వికసిస్తున్న వేళ భక్తుల యొక్క ఏర్పాట్లను అనేకమైనటువంటి దేవతామూర్తుల యొక్క ఏదైతే ఉందో డెకరేషన్స్ కానివ్వండి, ఇతరత్ర సంబంధించినటువంటి అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ వాటిపైన మోడలింగ్ చేస్తూ ఇవాళ దర్శనానికి వచ్చినటువంటి కొట్టు సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్న దేవాదాయ శాఖ మంత్రి వారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధమైనటువంటి ఏర్పాట్లను చేసడం జరిగింది? భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఎన్ని ఏర్పాట్లు, ఏ రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినారు? ఇప్పుడు భక్తులు పెద్ద ఎత్తున వస్తారని ముందే ఊహించి దానికి తగిన ఏర్పాట్లు చేసాం. ఆలయానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దీంట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫుల్ఫిల్ చేసాం. అలాగే ఈ క్యూ లైన్స్ అన్నీ కూడా పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే కలెక్టర్ సిపి గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే మా ఎండోమెంట్కి సంబంధించి మా ఏడీసీ, అలాగే మా ఈఓ గారు, వీళ్ళందరూ మొత్తం అందరినీ కూర్చోబెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలన్నీ అమలు చేసాం. అమలు చేయడంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా అమలు చేసామన్నది ఒక ఫీలింగ్. నేను నిన్న కూడా చెక్ చేశాను, మళ్ళీ ఈరోజు కూడా మార్నింగ్ నుంచి అన్నీ ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయని చూస్తూ ఉన్నాను. ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా జరుగుతుంది. భక్తులు చాలా హ్యాపీగా బయటకు వస్తారు. దర్శనం బాగా జరిగింది, ఏర్పాట్లు బాగున్నాయని వాళ్ళంతా వాళ్ళే చెప్తారు. సార్, మనం చూసినట్లయితే క్యూ లైన్లో వచ్చినటువంటి చిన్నపిల్లలకు కానీ, వృద్ధులకి కానీ, వికలాంగులకు కానీ ఏ విధమైనటువంటి ఆహారానికి కానీ ఇతరత్ర సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? సుమారు ఈ నవరాత్రులు ముగిసేసరికి ఎంతమంది దర్శనం చేసుకోవచ్చని భావిస్తున్నారు? ఇప్పుడు మనకి చిన్నపిల్లలకి సంబంధించి కానీ, వృద్ధులకు కానీ